ఓకే. సో ఇప్పుడు సోయా కార్న్ సమోసా. అవునండి. సో సమోసాలో ఫిల్లింగ్ అనేది మనము ఎన్ని రకాలుగైనా మార్చుకోవచ్చు కదా. yes సో ఈరోజు సోయా ఇంకా కార్నా? కార్న్, స్వీట్ కార్న్, తర్వాత అంటే సోయా చిన్న చిన్న గ్రాన్యూల్స్ వస్తాయి కదా, సోయా గ్రాన్యూల్స్ అది వాడుతున్నాం. కొంచెం బేస్ మటుకు కంపల్సరీ బంగాళదుంప ఉండాల్సింది. సో అది ఉంటేనే మనకు కొంచెం ఆ సమోసా ఫీల్ అనేది ఉంటుంది కదా. ఓకే ఓకే. మరి సోయా కార్న్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సోయా కార్న్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ అరకప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే. సో రాజు గారు స్టార్ట్ చేసేయచ్చా సమోసా? ఓకేనండి. సో ఇక్కడ అంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. సో దీనికోసం మనం పిండి ఏంటంటే కొంచెం ముందుగానే కలిపేసి పెట్టేసుకోవాలి. సో దీంట్లో మైదా పిండి, కొద్దిగా వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేడి చేసి వేస్తాం. సో కొంచెం క్రంచీగా రావడానికి. సో దాన్ని మనం నీళ్ళతో కలిపేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మనం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించేసుకొని గ్రాన్యూల్స్, తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో అది మార్చేసుకుందాం అండి. సో అలాగే నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయినంతలోపు మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. సో కొద్దిగా నూనె వేసుకుని, సో గ్రాన్యూల్స్ అది కొంచెం ఆ పచ్చిదనం ఉంటుంది కాబట్టి అవి వేయించుకుంటే సరిపోతుందా? అవునండి. సో ముందుగా దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే. సో కొద్దిగా వేగిన తర్వాత సోయా గ్రాన్యూల్స్లో అంటే వాటర్లో కాసేపు నానబెట్టేసి వాటర్ పిండేసి పెట్టేసుకున్నాం. సో ఇవి వేసేసుకుంటున్నాం. సో మనకి స్టఫింగ్ కాబట్టి సోయా గ్రాన్యూల్స్ తీసుకుంటే బాగుంటుందేమో. బాగుంటుంది. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు, సో కార్న్ ఇలా గింజలాగా వేసుకుంటున్నాం కదా, పర్వాలేదా రాజు గారు? అంటే లోపల ఉంటుంది కదండి, సో ప్రాబ్లం ఏమి ఉండదా? ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టుకోవాలి. సో ఇది దీంట్లో యాడ్ చేస్తున్నాండి. సో దీంట్లోనే జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం ఆ సోయా, ఈ ఆలు అంటే దీనికి అంతా మిక్స్ అయిపోతే మనకు స్టఫింగ్ రెడీ అయింది. సో ఆ పౌడర్స్ కూడా కొద్దిగా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. నైస్. సో ఇది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మనం మైదా పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, సో వీటిని మనం కొంచెం కొంచెం తీసుకొని చపాతీలో పట్టుకోవాలి. ప్లేట్ ఇస్తారు. దీంట్లో కొద్దిగా పొడిపిండి, కొంచెం ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. ఒక దాంట్లో మనం 2 చేసుకుంటాం. సో కొంచెం వెడల్పు చేసుకొని ఇంకా దీన్ని కొంచెం పొడవుగా అదేసుకోవాలి. ఎస్ అండి. సో ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఈ సమోసాలు ఈజీగానే చుట్టేసుకోవచ్చు కదా. కొంచెం చుట్టుకోవడం అనే టెక్నిక్ తెలిస్తే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో
ఇంక ఈ సమోసాకి మనం కంపల్సరీ మైదా పిండే వాడుకోవాలేమో కదా? మైదాతోనే బాగా వస్తుంది. అంటే ఇవేమి రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాదు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి మైదాతో ప్రాబ్లం లేదు. సో కొంచెం మందంగా ఉంటే మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెం ఒక హాఫ్ చేసుకున్నాక మనం మళ్ళీ ఈజీగా రుద్దుకోవచ్చు. సో కొద్దిగా ఇక్కడ మనం వాటర్ పెట్టేసుకుని ఓకే కోన్ షేప్లో చుట్టుకోవాలండి. ఓకే సో తర్వాత ఇలా ఫింగర్స్ పైన కొంచెం లిఫ్ట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే స్టఫ్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఏమైనా కొంచెం ఆ పెద్ద సమోసాల్లో వస్తాయి కదా? అవునండి. సో మళ్ళీ అంచులకి కొద్దిగా వాటర్ పెట్టేసి సో ఇది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఓవర్లాప్ చేయాలి. ఈ అంచులు కొంచెం గట్టిగా మూసేసేయాలి. సో తడి పెడతాం కాబట్టి బాగానే అంటుకుపోతాయి. సో ఇలా అన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే సో ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మనం ఫోల్డ్ చేయడం. అవునండి. వాము అది కూడా కొంచెం ఎక్కువ వేసారు కదా, బాగా కనిపిస్తుంది. ఎక్కువ అంటే తినేప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈ స్టఫింగ్తో పాటు ఆ వాము తాలూకు ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ వాము బాగా వేగినా కూడా మనకేమంటే అది మాడినట్టు అనిపించదు, టేస్ట్ అనేది పెరుగుతుంది, బాగుంటుంది. సమోసాలో స్టఫింగ్ అనేది మనం చక్కగా చాలా రకాలు ట్రై చేయొచ్చు. అవునండి. సో విత్ ఆలూ బేస్, వితౌట్ ఆలూ కూడా మనము ఏదైనా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫిల్లింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే సో అది ఇటువైపు మార్చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి. సో సమోసా బాగా డిప్ అయ్యేలాగా మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది కదా? అవునండి, లోపల మొత్తంగా అది మునుగుతుంది. కొద్ది కొద్దిగా వేస్తే మళ్ళీ పైది ఒకసారి మళ్ళీ లోపలికి తిప్పి ఈవెన్గా ఫ్రై అవ్వదు. సో వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం కారం చేసుకుని చిన్న ఫ్లవర్ చేస్తున్నానండి బీట్రూట్తో. ఇలా హాఫ్ కట్ చేస్తున్నాను. బేస్ సో మధ్యలో ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి. దీన్ని మార్క్ చేసుకునే పని లేకుండా హాయిగా దాంట్లోనే రౌండ్స్ వచ్చేసి. సో ఈ మధ్యలో రౌండ్ వేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నానండి. ఏదో బాగుంది మార్కింగ్ లాగా కదా, లోపల సర్కిల్స్ అవి ఒకటి తీసేసుకుంటే. ఓకే సో ఇప్పుడు పెటల్స్ కొరకు ఇలా మార్కింగ్ చేస్తున్నాను లైన్స్. సో 6 పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. సో ఇలా ఈ పీస్ వెళ్ళిపోతుంది.
ఓకే, సింపుల్గా జస్ట్ ఆ కట్స్ ఇచ్చేసి స్లాండ్గా కట్ చేస్తే మనకు ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. బాగుంది రాజు గారు. ఆ So, లోపల లైన్స్ అవి కూడా బాగా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ క్యారెట్లో కొంచెం లీఫ్ షేప్లో తీసుకుంటున్నాను. ఇవి తీసేయొచ్చా? తీసేసుకోవచ్చు. సో క్యారెట్లో కొంచెం ఇలా ఎడ్జెస్ జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. ఒకసారి కట్ చేసి అన్ని స్లైసెస్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఈజీ మెథడ్ ఇది. ఓకే. ఫ్లవర్ మాత్రం ఎలా చేయటం చూడకపోతే అసలు అర్థం కాదు. సో ఇక్కడ ఫ్లవర్ ఒకసారి చూసుకొని సో చుట్టూతో మనం ఈ పెటల్స్ అరేంజ్ చేసేసుకోవాలి. సో మధ్యలో ఇది వచ్చేస్తుంది. బాగుంది. ఓకే, సోయా కార్న్ సమోసా రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, సోయా కార్న్ సమోసా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కార్న్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేయాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేయాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా వత్తుకోవాలి. వీటిని మధ్యకు కట్ చేసి కోన ఆకారంలో చుట్టుకొని మధ్యలో సోయా కార్న్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయా కార్న్ సమోసా రెడీ.